పేరు గంగామణి. అందరికీ నమస్కారం. నేను 35 వార్డులో ఉస్నాబాద్ గల్లీలో ఆర్పీగా గత 14 సంవత్సరాలుగా నేను ఆర్పీగా వర్క్ చేస్తున్నాను. మాది సిద్ధి వినాయక ఎస్ఎల్ఎఫ్ నేను చేస్తున్నాను. ఆ రోజు నాకు వాలంటీర్ డ్యూటీగా కమిషనర్ సారు 54 PS వాలంటీర్గా నేను వర్క్ ఇచ్చిర్రు. అక్కడికి వెళ్ళి వర్క్ చేస్తున్నాను. అంతలోనే ఎమ్మెల్యే సారు సడన్గా వచ్చిండు. అసలు వచ్చేది కూడా మాకు తెలియదు. వచ్చి రాగానే ఇక్కడ ఆర్పీలు ఎవరు ఇక్కడ అనుకుంటా గట్టిగా అరుస్తూనే వచ్చిండు. సార్ నేనే అంటే, ఆర్పీలు అమ్మ ఇక్కడ ఎందుకున్నారు, గెట్అవుట్. నేను కొంచెం డోర్ దగ్గర ఉన్నా సార్ ఆ రోజు కూడా. కానీ అయినా గెట్అవుట్, ఇక్కడ ఉండద్దు, వెళ్ళండి, ఆర్పీలే వద్దు, అసలు ఎవడయ్యా వీళ్ళని పెట్టింది అంటే కమిషనర్ అని వేరే వాళ్ళంటే ఆడేవాడు పెట్టింది, అసలు ఇక్కడ ఆర్పీలు ఉండద్దు, ఆర్పీలే కళ్ళకు కనిపించదు, ఆర్పీలను సస్పెండ్ చేయాలా, గెట్అవుట్ అనే ఒక గంభీరమైన వాయిస్తో ఆయన అట్లా అరవగానే నాకు అసలు అక్కడ షాక్కు గురయ్యి నేను ఏడ్చుకుంటానే ఇంటికి వచ్చేసాను. ఇట్లా 14 సంవత్సరాలుగా నేను ఈ వర్క్ చేస్తున్నా కానీ ఇప్పటిదాకా ఏ ఎమ్మెల్యే కూడా ఇలా ఎప్పుడు మాట్లాడలేదు. నాకు దాని మనస్తాపంతో నాకు ఏం చేయాలో అసలు నిద్ర కూడా రావట్లేదు. దానికి ఈరోజు నేను రాజీనామా చేశాను. అట్లా ఎమ్మెల్యే అయ్యుండి అది బీజేపీలో ప్రతిసారి హిందుత్వం అని అంటారు. ఇవి మహిళలపై ఇలాగైనా ఎమ్మెల్యేగా ఉండి నువ్వు ఇలా మాట్లాడడం కరెక్ట్ కాదు కదా. అట్లా గంభీరంగా అట్లా అరవడం కూడా కరెక్ట్ కాదు. మీరు ఏదైనా ఉంటే మా పై అధికారులకు చెప్పి వాళ్ళని అక్కడ వెళ్ళిపోమ్మనండి, ఇక్కడ నాకు వద్దు, ఆర్పీలు వద్దు అని చెప్తే మేము వచ్చేస్తుంటిమి. అంత గంభీరంగా ఉరేసరికి అసలు నేను ఏడ్చుకుంటేనే ఆ బూత్ నుండి వచ్చేసిన. ఇలా అసలు అవమానాలు ఇట్లా చేయకండి సార్, మీరు చెప్తేనే మేము చిన్న ఆర్పీ జాబ్ సార్, మేము చిన్నగా 4,000కు పని చేస్తున్నాం, మాకేదో మా పిల్లలు ఉన్నారు, ఎంత కష్టమైన ఆర్పీ జాబ్ నేను వదలకుండా ఇన్ని రోజులు కష్టపడ్డా సార్. కానీ నాకు ఈ బాధతోటి నేను రాజీనామాకే సిద్ధమైన. ఇది కూడా ఆయన ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి వల్లనే నేను ఈ నిర్ణయం తీసుకున్నా. For more videos like this, subscribe Big TV channel.